మీరు మా అమ్మాయి మొహం చూడటానికి వీల్లేదు. తను చనిపోవడానికి కారణం మీరే. నా బిడ్డను చంపింది నువ్వే. ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా వినకుండా నిన్ను కలుసుకోవడానికే వచ్చింది. వీడి కోసం నిన్ను వదిలిపెట్టను రా. ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. సాహెబ్, నేను చెప్పబోయే విషయం మీకు బాధ కలిగించవచ్చు. మీ అమ్మాయి చనిపోవడానికి అసలు కారణం మీరే. మీరు చేసిన పాపాలు అనుభవించక తప్పదు. మీ అమ్మాయి చనిపోయింది యాక్సిడెంటల్గా కాదు, ప్రీ ప్లాన్ మర్డర్. మీరే కారణాగునైతే పెంచి పోషించారో అదే మీ అమ్మాయిని కాటేసింది. నువ్వు జరిపించిన మారణహోమంలో పరాయి వాళ్ల కూతురు చనిపోయినప్పుడు నువ్వు ఊహించలేదు అలాంటి రోజు నీకు వస్తుందని. నేను వచ్చింది తనని ఆఖరిసారిగా చూడటానికి. ఇప్పుడు చూడాలనిపించడం లేదు. నీ రిపోర్ట్లో ఉన్నదంతా చాలా షాకింగ్ న్యూస్లా ఉందే. సెంట్రల్ ఇంటెలిజెన్సీతో నువ్వు టచ్లోనే ఉన్నావుగా? ఉన్నాను సార్. నువ్వు తర్వాత ఏ యాక్షన్ తీసుకోబోతున్నావు? అన్నాజీ వద్దకు యాసఫ్ షా వద్దకు వెళ్లక ముందే నేను వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవాలి. టు సబ్స్టాన్షియేట్ ఆల్ మై ఇన్ఫరెన్సెస్. ఎవరు? సిటీ పోలీస్ కమిషనర్. ఇక విచారణ మొదలు పెట్టాల్సింది విజయ్ భాస్కర్ నుంచే. బట్ ఐ వోంట్ రిపోర్ట్ హిస్ అరెస్ట్. బొక్కలెరగది. మన ఆంధ్రాలో ఒక సిన్సియర్ అయిన పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో లోకానికి తెలియజేయి. దుర్గా ప్రసాద్ సార్, ఈ రాష్ట్రం నిన్ను చూసి గర్వపడుతుంది. మై గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. వదిలేయండి సార్. మనం దొరికిపోయామని తెలిస్తే నిజం ఒప్పుకోవాలి, లేదంటే మాకు సహకరించాలి. అప్పుడు మీరు దెబ్బలు తినాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు చెప్పండి, ముఖ్యమంత్రితో నిజం చెప్పాలనుకున్న పాల్ జోసెఫ్ ని చంపింది మీరే కదా సార్? కాదు. నిజం ఒప్పుకోరన్నమాట. నీ దగ్గర ఆధారాలున్నాయా? నాకు క్రిమినల్స్ తో సంబంధాలున్నాయని నువ్వు ప్రూఫ్ చేయగలవా? ఎస్, ఇన్ ప్లెంటీ. వేరే ఎవరికి తెలియని 5 సెల్ ఫోన్ కనెక్షన్లు నీకున్నాయి. అది తప్పుడు అడ్రస్లతో. ట్రేస్ చేసేటప్పుడు తీవ్రవాదుల కోసం ఆంధ్రాలో జనరేట్ చేసి పట్టుకున్న ఆ 32 సిమ్ కార్డులలో ఈ 5 ఉన్నాయి. ఆ 5 నెంబర్ల కాల్ రికార్డులు నా దగ్గరున్నాయి. ఇప్పుడేమంటావు విజయ్ భాస్కర్? పాల్ జోసెఫ్ హత్య జరగడానికి సరిగ్గా 7 నిమిషాల ముందు నీ ఫోన్ కి అన్నాజీ నుండి కాల్ వచ్చింది, which lasted for 2.32 minutes. నువ్వే కదా హత్య చేసింది, చెప్పరా? సాక్ష్యం కావాలా? చూడు. Sorry, Vijay. I'm a lawyer. But that's only my profession. తీవ్రవాదులతో చేతులు కలిపిన మీలాంటి వాళ్లతో సంబంధం ఉందని బయటకు తెలిస్తే కెరియర్ లైఫ్ రెండు నాశనం అయిపోతాయి. అన్నాజీ ఫామ్ హౌస్ లో మన ముగ్గురం కలిసి మాట్లాడుకున్న విషయాలన్నీ
ఐజీ దుర్గా ప్రసాద్ గారితో చెప్పేశాను. టు బి ఆన్ ద సేఫర్ సైడ్. నౌ కన్ఫెస్, పాల్ జోసెఫ్ ని హత్య చేసింది నువ్వేనని. నెక్స్ట్ యాసర్ షా యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? తెలీదు, నిజంగా నాకు తెలీదు. సార్ నన్ను క్షమించాలి, నా ఆవేశాన్ని నేను ఆపుకోలేకపోయాను. వీడికి సెల్యూట్ చేసినప్పటి నుంచి ఏదో ఒక రోజు కొట్టాలనుకున్నాను. లాయర్ గారు చెప్పారు మీ గ్యాంగ్ లోనే మిమ్మల్ని పట్టించేవారు ఒకరు ఉన్నారు అని. ఈగల్. హూస్ దాట్? తెలీదు, నిజంగా నాకు తెలీదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్, యాసర్ షా, ఇన్ నో టైమ్. యోసెఫ్, టఫ్ లక్. दुर्गा प्रसाद को मन गुरिंची తెలిసిపోయింది. हमारा प्लान स्ट्रैटेजी सब कुछ जाता है. ठीक है, जैसा तुम ठीक समझो, मगर हम इसे हार नहीं मानेंगे. हम बस कुछ दिनों के लिए शांत रहेंगे और मौका मिलते ही फिर से वार करेंगे और इस बार पूरी जान लगा देंगे. We still hold a trump card. But Andhra is not at all safe. నేను రామేశ్వరంలో ఒక బోట్ మాట్లాడించాను. అక్కడి నుంచి మనం కొలంబోకి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి చార్టర్ ఫ్లైట్ పట్టుకొని బ్యాంకాక్కి వెళ్ళిపోదాం. That's fine. Come on.